హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు నోట్ పోస్టల్ జేడిఎస్ నోటిఫికేషన్ 2025 వచ్చింది కదండి. దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇది 10th ఫిబ్రవరి నుంచి 3rd మార్చ్ వరకు అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అదే మోడిఫికేషన్ ఎడిటింగ్ ఏదైనా చేయాలంటే కనుక 6th నుంచి 8th మార్చి వరకు టైం ఉందండి. మీరు దీనికి అప్లై చేసుకోవడానికి దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అంటే డక్ సేవక్ కానీ బీపీఎం బ్రాంచ్ మేనేజర్ పోస్టులు, లేకపోతే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, ఈ పోస్టులు అన్నీ ఉన్నాయండి. ఒకసారి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th స్టాండర్డ్స్ అండి. 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా వైడ్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో దీనికి ఎవరైనా ఎలిజిబుల్ కాబట్టి ఇది అయితే మిస్ చేసుకోవద్దండి. మంచి జాబ్ అయితే ఈ పోస్టులకి మంచి పోస్ట్ అండి. మీ లోకల్ ఏరియాలోనే అప్లై చేసుకోవచ్చు. మీకు మీరున్న ప్లేస్లోనే జాబ్, గవర్నమెంట్ జాబ్ కావాలి, ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా ఉండాలి అనుకుంటే దీనికి అప్లై చేసుకోండి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి. జస్ట్ మెరిట్ బేసిస్ మీద ఇది తీస్తారండి. ఇప్పుడు మనకి ఇయర్లీ 2 times వస్తుందండి. దీంట్లో ఇప్పుడు మనకి నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ వచ్చి 18 years నుంచి 40 years మధ్యలో ఉందండి. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుందండి. అంటే ఓబీసీ వాళ్ళకైతే 43 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years, అండ్ ఇంకా పీడబ్ల్యూడి వాళ్ళకైతే 50 years వరకు ఛాన్స్ ఉంటుందండి. సో ఈ వీడియోని ఈ వీడియో ద్వారా మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇస్తానండి. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, ఏ జోన్కి అప్లై చేయాలి, ఆల్ ఇండియా వైజ్ కాబట్టి ఎక్కడ ఎక్కడ తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అవుతారు ఎలా అనేది చెప్తానండి. ఇంకోండి, స్లాబ్ ప్రకారం శాలరీ అయితే బీపీఎం వాళ్ళకి 12,000 నుంచి 29,380 వరకు ఉంటుంది. ఏబీపీఎం వాళ్ళకి అయితే 10,000 నుంచి 24,000 వరకు ఉంటుందండి. అండ్ ఎక్స్ట్రా ఇంకా శాలరీయే కాకుండా ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇది మాత్రం ఫిక్స్డ్ అని కాదండి, ఇంకా శాలరీ పెరుగుతుంది. సెలక్షన్ క్రైటీరియా వచ్చి ఆల్రెడీ నేను మీకు చెప్పానండి. మార్క్స్ బేసిస్ మీదే 10th మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. మినిమం మెరిట్ లిస్ట్ని తీస్తారండి. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మీ ఏరియాలో ఉన్న పోస్టుల వైజ్ ఏ జాబ్స్ ఉన్నాయి, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది చూసి కేటగిరీని బట్టి ఇస్తారండి. ఒకవేళ సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు కనుక ఉంటే వాళ్ళలో హైయెస్ట్ ఏజ్ ఉన్న వాళ్ళకి చూస్తారండి. ఖచ్చితంగా మంచి పోస్ట్ అండి. ఇవి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. 10th పాస్ అయిన వాళ్ళు మాత్రమే అర్హులండి. అండ్ నెక్స్ట్ దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కావాలండి. ఈమెయిల్ ఐడి అవి మీ ఓన్ అయి ఉండాలండి. ఎందుకంటే మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీలు వస్తాయి కాబట్టి అది ఖచ్చితంగా మీకు యూజ్ చేసేది అయి ఉండాలి. మీకు మీ దగ్గరగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కావాలండి. అండ్ ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అనేవి అప్లోడ్ చేయాలి. ఫోటో సైజ్ వచ్చి 50 KB అండి. సిగ్నేచర్ సైజ్ వచ్చి 20 KB ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఇది చూసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి ఇవి ఫీజ్ ఫార్మెట్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు ఉండదండి. మిగిలిన వాళ్ళకి 100 ఫీజు ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీజు ఉంటుందండి. మిగిలిన ఎవరికి ఫీజు ఉండదు. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఇంకోండి అదే
వెబ్సైట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కనిపిస్తుంది కదండి, ఇదేనండి. ఇక్కడ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ స్క్రోల్ అవుతుంది చూడండి, ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2025 షెడ్యూల్ అండి, జాన్యువరి. లాస్ట్ ఇయర్ 2024 జూలైలో ఒకసారి రిలీజ్ అయింది. అందులో షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్స్ ఉంది ఇచ్చాడు. అండ్ మనకి ఈ ఇయర్ కూడా ఉందండి, చూసుకుని అప్లై చేసుకోండి. ఏపీ వాళ్ళకి 1000 పోస్టులు, తెలంగాణ వాళ్ళకి 900 పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్లో ఉన్నాయండి. 21 ఓవరాల్గా ఇండియా వైజ్ వచ్చి 21,000 అబోవ్ పోస్టులు అయితే మనకి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారండి. సో ఈ 21,000 పోస్టులు మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు, అంటే ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు, ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నారు అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాని లాంగ్వేజ్ అనేది మీకు రావాలి కంపల్సరీ. మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ లాంగ్వేజెస్ అనేవి వస్తే కనుక మనం వేరే స్టేట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారు, ఏ స్టేట్కి మనం ఎలిజిబుల్ అవుతామో అనేది చూసుకుని దానికి అప్లై చేసుకోండి. మ్యాక్సిమం మన ఆంధ్ర తెలంగాణ అయితే తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. 10th కంప్లీట్ అయ్యి ఏజ్ 18 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకోండి అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదండి, 10th ఫిబ్రవరి నుంచి మార్చి 3rd 2025 వరకు. అండ్ దీనికి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదండి, ఆ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోండి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదండి, ఆ లింక్ ద్వారా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. పైన నోటిఫికేషన్ లింక్ ఉంది కదండి, ఆ నోటిఫికేషన్ లింక్ ద్వారా మనకి నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇంకోండి ఇదే అఫీషియల్ అప్లికేషన్. ఇంకోండి స్టెప్ 1 వచ్చి రిజిస్ట్రేషన్, స్టెప్ 2 వచ్చి ఆన్లైన్ అప్లికేషన్, అప్లై ఆన్లైన్, తర్వాత ఫీజ్ పేమెంట్, తర్వాత క్యాండిడేట్ గ్రీవియన్స్. ఇక్కడ మనం ఏదైతే దానికి ఏ క్యాడర్కి అప్లై చేస్తున్నామో ఆ క్యాడర్ని ఇంకోండి ఆంధ్రప్రదేశ్, అస్సాము, ఏ స్టేట్స్కి అప్లై చేస్తున్నామో, ఏ సర్కిల్స్కి అప్లై చేస్తున్నామో, మనకి ఆంధ్రప్రదేశ్ అనుకోండి డిఫరెంట్ సర్కిల్స్ ఉంటాయి. ఇంకోండి స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మీరు అప్లై చేస్తే కనుక ఫర్గాట్ రిజిస్ట్రేషన్ కొట్టండి. ప్రీవియస్ 2024 జూలైలో అప్లై చేస్తే కనుక మీకు ఆ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్తో కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ ఐడి కనుక మర్చిపోతే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని కొడితే అది ఓపెన్ అవుతుందండి. ఇంకోటి రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ మన డీటెయిల్స్ అనేవి ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలండి. దానికి ఏంటంటే మొబైల్ నెంబర్ని మనం ఇచ్చి అక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ ద్వారా వ్యాలిడేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి మనం ఇస్తాము, అది కూడా వ్యాలిడేట్ ఈమెయిల్ అని ఉంది కదండి, దాని ద్వారా వ్యాలిడేట్ చేసేసుకుంటాము. దానికి ఓటీపీ వస్తుంది మనకి, ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని కొడితే అది వ్యాలిడేట్ వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఇస్తారు. తర్వాత ఫాదర్ నేమ్ ఇస్తారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అది ఇస్తారు. తర్వాత కమ్యూనిటీ లైక్ అన్రిజర్వ్డా, ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ అన్రిజర్వ్డ్ అయితే ఏ సర్టిఫికెట్స్ లైక్ ఏది పనిచేయదు. ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అయితే వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఆ క్యాడర్లో వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు ఆ సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏ క్యాడర్లో మీరు అంటే ఏ సర్కిల్లో మీరు స్కూలింగ్ అనేది 10th క్లాస్ చదివారు, ఏ ఏరియాలో అంటే ఆంధ్రయా, తెలంగాణయా, లేకపోతే వేరే స్టేట్ అయితే ఆ స్టేట్ని మీరు ఇచ్చుకోవచ్చు. ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా ఇవ్వాలి. తర్వాత అది ఇచ్చాక మనం అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది. తర్వాత ఇంకోండి అలా వస్తుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇస్తారు. ఆధార్ నెంబర్ ఇచ్చాక పర్సన్ విత్ డిసబిలిటీ అని అడుగుతుంది. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో.
అని ఇస్తారు. యెస్ అయితే గనక దానికి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది అనేది అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. నో అయితే ఓకే. నెక్స్ట్ వెదర్ ఎంప్లాయిడా ఆర్ నాట్ అని ఇస్తారు. ఎంప్లాయిడ్ అయితే అది. మళ్ళీ లాంగ్వేజెస్ మన నోన్ లాంగ్వేజెస్ ఏంటి? తెలుగు, ఇంగ్లీషు, హిందీ కదండీ! అవి ఇచ్చేసి అక్కడ ఓకే క్లిక్ చేస్తే అవన్నీ అక్కడ ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. 50 కేబీ మించకూడదు ఫోటో సైజ్ అనేది. ఆర్ పిక్సెల్స్ ఆళ్ళు ఇచ్చారు కదండీ అక్కడ 200x230 పిక్సెల్స్. ఆ పిక్సెల్ ఫార్మాట్‌లో గాని ఉండాలి. తర్వాత సిగ్నేచర్ అనేది 20 కేబీ ఉండాలి. అది కూడా జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. పిక్సెల్స్ వాళ్ళిచ్చిన పిక్సెల్స్ ప్రిఫరబుల్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం చేసుకొని సబ్మిట్ కొడితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ మీరు సిగ్నేచర్ అండ్ ఫోటో సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్‌గా అక్కడ ఫైల్ చూస్ చేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది. అక్కడ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. అది అయిపోయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిపోయి మీకు అక్కడ ఒక ఐడీ జనరేట్ అవుతుంది. ఆ ఐడీ ద్వారానే మీరు అప్లై చేసుకుంటారు. ఇక్కడ కంటిన్యూ టు అప్లై అంటే నెక్స్ట్ డైరెక్ట్‌గా ఇది వచ్చేస్తుంది. డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాం. ఇంకోండి రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ ఇచ్చేసాం. తర్వాత సర్కిల్ అప్లయింగ్ ఫర్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ అంటే ఆంధ్రానా, తెలంగాణనా, లేకపోతే వేరే స్టేట్ జార్ఖండ్ అలా ఏ స్టేట్‌కి మీరు అప్లై చేస్తున్నారో ఆ స్టేట్‌కి సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్‌ని మీరు అక్కడ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణలో పోస్ట్ వైస్ చూసుకుంటే నాకు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయనుకోండి తెలంగాణ అనేస్తారు. ఆంధ్రాలో ఎక్కువ ఎందుకంటే తెలుగు ప్రిఫరబుల్ లాంగ్వేజ్ కాబట్టి నేను తెలంగాణ ఇచ్చుకోవచ్చు, ఆంధ్ర ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇచ్చుకోవచ్చు. అండ్ లేకపోతే హిందీ ప్రిఫరబుల్ లాంగ్వేజ్ అంటే అంత బ్రీఫ్‌గా వచ్చేయక్కర్లేదు. మనం హిందీ చదువుకున్న లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ మనం చదివిన 10థ్ వరకు మనం చదివిన లాంగ్వేజెస్‌లో హిందీ కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి దాని ప్రకారం కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో, అది కూడా ఇచ్చాను. ఇంకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలంగాణ అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇఫ్ యూ ఆల్రెడీ అప్లైడ్ మన స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్టేటస్ వస్తుంది. మన ఓటీపీ మన మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే మనది డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ అప్లై చేసేస్తాయి. ఇక్కడ మనం పోస్టల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ ఈ రెండు బోత్ సేమ్ అయితే కనుక సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని పెట్టేస్తారు. ఇక్కడ మొత్తం అన్ని హౌస్ నెంబర్ ఏంటి, స్ట్రీట్ ఏంటి, విలేజ్ ఏంటి అవన్నీ ఇచ్చేస్తారు. తర్వాత 10థ్ క్లాస్ ఏ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు 10థ్ ఏ ఇయర్ కంప్లీట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ వైజా, గ్రేడ్ వైజా ఏంటి అనేది అక్కడ అడుగుతుంది కదండి. అది ఇస్తారు. నేను ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అది ఇచ్చాను కదా. లేకపోతే మార్క్స్ వైజ్ అయితే మార్క్స్ వైజ్, గ్రేడ్ వైజ్ అయితే గ్రేడ్ వైజ్ అక్కడ పాయింట్స్ మా గ్రేడ్ అనేది. తర్వాత ఇక్కడ మనం లాంగ్వేజెస్ అక్కడ ప్రతి లాంగ్వేజ్‌లో మార్క్స్ ఇచ్చేసుకొని ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, గ్రేడ్స్ ఎన్నొచ్చినాయి, సబ్జెక్ట్స్ అన్నిట్లికి అవన్నీ ఎంటర్ చేసి సీజీపీఏ ఉంటే సీజీపీఏ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తాం. సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే నెక్స్ట్‌కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అన్నిటితో ఫామ్ వచ్చేస్తుంది. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. కింద సర్కిల్ ఫర్ అప్లయింగ్ అని తెలంగాణ ఇచ్చారు కదా. అక్కడ పర్టిక్యులర్ డివిజన్ ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణలో కూడా ఇంకోండి డిఫరెంట్ డివిజన్స్ ఏ డివిజన్‌కి మీరు అప్లై చేయాలో సింగిల్ డివిజన్‌కి మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు కాబట్టి ఏదో ఒక డివిజన్ సెలెక్ట్ చేసుకొని ఆ డివిజన్ వైజ్ పోస్టులు ప్రిఫరెన్సెస్ అనేవి మీరు ఇవ్వాలనమాట. అంటే ఏ పోస్టులుకి ఏ డివిజన్ ఇప్పుడు కొన్ని డివిజన్స్‌కి ఏ ఏరియాస్‌లో పోస్టులున్నాయి. ఇక్కడ చూడండి నిజామాబాద్‌కి ఒక ఏబీపీఎం ఉంది. లేకపోతే డక్ సేవక్ ఉంది. అవి పోస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నీ ఇచ్చేసి ఈ సబ్మిట్ అని కొడితే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అంతేనండి.
ఇందులో అప్లై చేసుకునేటప్పుడు ఒక్క క్యాండిడేట్ ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. అంతే తప్ప నేను ఇప్పుడు తెలంగాణకి పెట్టాను, ఇప్పుడు నెక్స్ట్ వేరే జోన్‌కి పెడదాము అని అలా మల్టిపుల్ పెడితే అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోండి. ఒక్క క్యాండిడేట్ ఒక్క దానికి మాత్రమే పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈమెయిల్ ఐడీ అనేవి ఈ వేరే వాళ్ళే ఉండకూడదు. ఒకవేళ అదే ఈమెయిల్ ఐడి అప్లికేషన్ అది మళ్ళీ ఎంటర్ చేస్తే అవ్వదు. ఖచ్చితంగా డిఫరెంట్ ఈమెయిల్ ఐడి అండ్ డిఫరెంట్ మొబైల్ నెంబర్స్తో అప్లై చేసుకోవాలి. అలా అని ఒక క్యాండిడేట్ మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే ఆ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి దానివల్ల మొత్తం అసలు వాళ్ళ క్యాండిడేట్ అనేది రిజెక్ట్ అయిపోద్ది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఫౌండ్ అయితే కనుక క్యాండిడేట్ సెలక్షన్ ప్రాసెస్ నుంచి రిమూవ్ అయిపోతారని ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు ఒక్క జోన్కి ఒకటే పెట్టండి అప్లికేషన్. మనం ఇంకా ఎక్కువ పెడితే మాత్రం అసలు మనకి ఛాన్స్ అనేది ఉండదు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మర్చిపోతే కనుక అక్కడ ఆల్రెడీ ఉంది కదండి రిజిస్ట్రేషన్ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని, అది క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. వన్ టైం పాస్వర్డ్ ద్వారా మీరు దాన్ని మళ్ళీ తీసుకోవచ్చు. ఇదేమో ఇది అప్లై చేసుకునేటప్పుడు గ్రేడ్ ద్వారా కానీ మార్క్స్ ద్వారా కానీ అక్కడ ఉంటుంది. బిఫోర్ 2005 ముందు వాళ్ళైతే మార్క్స్ ద్వారానే, 2018 ముందు వాళ్ళైతే మార్క్స్ ద్వారానే, తర్వాత గ్రేడ్స్ అవి వచ్చినాయి కదండి. గ్రేడ్స్ లేకపోతే పాయింట్స్ వీటిని బేస్ చేసుకుని అయితే అదే ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి అది క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది సిజిపిఏ. ఇంకోండి ఇలాగ 9.5 లేకపోతే 9.8 9.3 ఈ పాయింట్స్ వైజ్ ఉన్నాయా లేకపోతే గ్రేడ్స్ వైజ్ ఉన్నాయా, దాని ప్రకారం మీరు మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఎలా ఉన్నాయో మీ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ అవి అక్కడ మీరు అలా ఇవ్వండి. అదర్వైజ్ మీకు 100 మార్క్స్కి ఇప్పుడు 60 90 20 80 అలా ఉంటే అవి మార్క్స్ డైరెక్ట్గా ఎంటర్ చేసేయండి. నేను ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చెప్పాను కదా, అందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోండి పోస్టుల వైజ్ ఏ ఏరియాస్కి ఇవ్వాలి, ఎలా మనం అప్లై చేసుకోవాలంటే వేరే ఏరియాస్లో ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 95 అబవ్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. దానికన్నా తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకి లాంగ్వేజెస్ లోకల్ లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అని పెట్టుకున్నాం కదండి మనం చదివిన లాంగ్వేజెస్. సో ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉన్న ఏ స్టేట్నైనా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ చూడండి, మణిపూరి ఆర్ ఇంగ్లీష్ అంటే ఆర్ అని ఉంది కదా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైనా ఓకే. సో అది ఇంగ్లీష్ అని పెట్టుకోండి. మీరేమో అక్కడ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అవసరం లేదు, బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అన్నారు. లేకపోతే మిజోరాం చూడండి, మిజో రావాలంటున్నారు అంటే అది మనకు రాదు, సో అది తీసేయండి. అలా మీకు ఏ లాంగ్వేజ్కి ఏ స్టేట్కి, మహారాష్ట్ర ఉంది అక్కడ కొన్ని ప్లేసెస్కి హిందీ వస్తే సరిపోతుంది, మధ్యప్రదేశ్ హిందీ రావాలి కాబట్టి హిందీ అని అది తీసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి, మీకు ఎలా అయితే సరిపోతుంది అనే దాన్ని బట్టి. ఇక్కడ నాగాలాండ్ చూడండి, హిందీ ఆర్ ఇంగ్లీష్ మీకు చదువుకున్న దాంట్లో లోకల్ లాంగ్వేజ్ పెట్టారు కదా హిందీ ఆర్ ఇంగ్లీష్, అది యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి రాజస్థాన్ హిందీ ఉంది, అండమాన్ నికోబార్ హిందీ ఆర్ ఇంగ్లీష్. అంటే మీకు వేరే చోట అయినా జాబ్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. నేను మీకు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రాలో అయితే 95% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మందే ఉంటారు, అంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అదే వేరే స్టేట్స్లో అయితే కొన్నిసార్లు కాంపిటీషన్ అనేది తగ్గుతుంది కాబట్టి మీ మార్క్స్ని బేస్ చేసుకొని రావాలి అనేది కాబట్టి మీరు వేరే లాంగ్వేజ్ పెట్టుకున్నా మీకు ప్రిఫరబుల్. ఇక్కడ హర్యానా చూడండి, అది హిందీ చూస్తుంది, హిమాచల్ ప్రదేశ్ హిందీ. అంటే మీరు వేరే స్టేట్ అయినా నాకు పర్లేదు, జాబ్ అయితే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను. అంతే తప్ప వేరే స్టేటే అప్లై చేసుకోవాలి ఇక్కడ చేస్తే రాదా అని కాదు. మీ మార్క్స్ని బేస్ చేసుకొని ప్లస్ మీరు వేరే స్టేట్ అయినా మాకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఇది చూడండి. ఇంకోండి నేను ఆల్రెడీ ప్రీవియస్ జూలై 2024లో ఇలా పెట్టి జాబ్స్ వచ్చిన వాళ్ళ లిస్ట్ని చూపిస్తున్నాను. ఇంకోండి
ఇక్కడ వెస్ట్ బెంగాల్ సర్కిల్, కానీ అప్లై చేసిన వాళ్ళు చూడండి రాజస్థాన్ నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, అంటే వేరే స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్కి అప్లై చేశారు. అక్కడ క్యాస్ట్ వైజ్ ఎస్టీ వాళ్ళకి 87% వచ్చేదని ఇచ్చేశారు. కొన్ని చోట్ల అయితే 86%, లేకపోతే 93, 92, అంతే హైయెస్ట్ మార్క్స్ అనే కాదు, కొన్ని ఛాన్సెస్ మనకు ఉంటాయి కదా, ఆ ఛాన్సెస్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. సో ఇది ఇలా మనం ఒకవేళ వేరే స్టేట్కి అప్లై చేసినప్పుడు మనకి క్యాస్ట్ వైజ్ లేకపోతే అక్కడ ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ చూడండి 86.4 వచ్చిన వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చింది వెస్ట్ బెంగాల్ వాళ్ళకి. అలా వేరే స్టేట్ నుంచి అప్లై చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా అలా అప్లై చేసుకుంటే కొంతమందికి మనకి ఇక్కడ తక్కువ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టినా వస్తుందో రాదో అనుకున్న వాళ్ళు వేరే స్టేట్కి ట్రై చేయండి. ప్రీవియస్గా 2024లో మేము పెట్టాము, అప్పుడు మనకి రాలేదు అనుకున్నా కూడా ఇప్పుడు వేరే స్టేట్కి అప్లై చేయండి. అక్కడ మీరు అలా చెక్ చేసుకొని ఏ స్టేట్ వైజ్ వాళ్ళ ప్రీవియస్ సెలెక్ట్ లిస్టు వాళ్ళ ఏంటి రిజర్వేషన్ క్రైటీరియాని బట్టి ఎంత మార్క్స్ని చూస్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది. ఇలా మీరు వెరిఫై చేసుకుంటే దాన్ని బట్టి మీరు ఆ స్టేట్స్కి అప్లై చేసుకుంటే ఛాన్స్ ఉంటుంది. బట్ లోకల్ లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఈ 3 మీదే ఉండాలి. ఎందుకంటే మనం 10th క్లాస్ వరకు చదువుకుని ఈ 3 లాంగ్వేజెస్ అవుతాయి కాబట్టి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఒకవేళ అంత దూరం మేము వెళ్ళాక మళ్ళీ మనకి ట్రాన్స్ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా 1 year సర్వీస్ చేస్తే ట్రాన్స్ఫర్ పెట్టుకునే ఛాన్స్ ఉండేది వరకు. ఇప్పుడు 2 years మినిమం సర్వీస్ చేయాలి, తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సో ఆ 2 years సర్వీస్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకునేది ఇది మొన్న కొత్తగా నవంబర్ నుంచే ఈ గైడ్ లైన్స్ అనేవి మార్చారండి. సో దానికోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి కదండి. ఇంతవరకు 1 year ఉండదు, ఇప్పుడు 2 years కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్కి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే దాని ట్రాన్స్ఫర్ అంటే మీరు అడిగిన ఏరియా అని కాదు, ఉన్న పోస్టులను బట్టి. నెక్స్ట్ ఇంకోండి లేడీస్కి అయితే కనుక 3 chances ఉంటాయి, జెంట్స్కి అయితే కనుక 2 chances ఉంటాయి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి. సో దాన్ని మీరు కన్సిడర్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. అంతేనండి, ఇలా అప్లై చేసుకుంటే